Hi friends, this is Chandu Bodharaju. First of all, subscribe to my YouTube channel and like and share it. సో మనం ఈరోజు డిస్కస్ చేసుకోవే విషయం ఏంటంటే ఎఫ్డీస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో అసలు మన ఏంజల్ వన్ దాంట్లో ఎఫ్డీస్ చాలా మంచి ఉన్నాయి అనమాట. నేను కొన్ని అబ్జర్వ్ చేసిన మంచి ఇంట్రెస్టెడ్ ఉన్నాయి. సో ఫస్ట్ అసలు ఎఫ్డీ అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం. ఎఫ్డీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్. FD stands for fixed deposit is a safe investment where you put money in a bank or NBFC for a fixed time and get a guaranteed interest rate. నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక 1 lakh రూపీస్ ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసినావు అనుకో, ఎంత అంటే 8.4% ఇంట్రెస్ట్. అది 1 year తర్వాత ఎంత వచ్చింది? 1,08,400 వచ్చింది. అంటే 1 lakh అనేది క్యాపిటల్, ఈ 8,400 ఇంట్రెస్ట్. సో ఇది ఎఫ్డీ అంటే ఇది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనమాట. సో నాకు తెలిసిన ఇప్పుడు టాప్ 5 అయితే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని మంచి సర్చ్ చేసినాయి. ఫస్ట్ ఏంటంటే స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 8.50% ఇంట్రెస్ట్ రేటు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.60%. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.40%. ఫోర్త్ వన్ వచ్చేసి ఉత్తరాఖండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.25%. ఫిఫ్త్ వన్ వచ్చేసి జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.20%. సో ఓవరాల్గా నాకు తెలిసినవి. బట్ ఏంజల్ వల్ల కూడా ఒక 4-5 దాకా, ఒక 2-3 దాకా మిక్స్ అయింది దీంట్లో. దాంట్లో ఇంకో ఎడిషనల్ కొన్ని యాడ్ అయిన అనమాట. సో ఓవరాల్గా దీంట్లో పర్సంటేజ్ అనేది 8.20 నుంచి 8.50 మధ్యలో ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకవేళ మన ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేయదలుచుకుంటే మాత్రం, అంటే ఇన్వెస్ట్మెంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయదలుచుకుంటే మాత్రం మనం దీంట్లో చెక్ చేయాల్సిన ఏంటి అంటే థింగ్స్ టు చెక్ బిఫోర్ చూసింగ్ ఎఫ్డీ. మనం ఏమేమి చెక్ చేయాలి? సేఫ్టీ బ్యాంక్స్ హెల్త్ అంటే హై రిస్క్ అండ్ హై రేటు. నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ లిమిట్, ఎంతమటికి ఇన్సూరెన్స్ లిమిట్ ఉంది? 10 year అంటే టైము. నెక్స్ట్ ఒకవేళ సీనియర్ సిటిజన్ బెనిఫిట్, ఒకవేళ మన ఏజ్ 60+ అయిందనుకో, అప్పుడు వాళ్ళు 0.25 నుంచి 0.50 కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ట్యాక్స్ అండ్ ట్యాక్స్ డిడక్టెడ్ సిస్టమ్. అంటే తెలుసు, ఇంట్రెస్ట్ ఇన్ ట్యాక్సబుల్. మన ఇంట్రెస్ట్ తీసుకున్న దాని మీద ట్యాక్స్ వేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన మొత్తం మనం కొన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంజల్ వన్ చూడబోతున్నాము. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఓపెన్ చేసాం అనమాట. సో మీకు ఏదైతే యాప్ ఉందో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతమంది జీరోగా ఉంటుంది, కొంతమంది అబ్స్ట్రాక్ట్, దాంట్లోనే ఉంటాయి ఎఫ్డీస్. బట్ దాని వేరియేషన్ వేరే ఉంటుంది. నాకైతే నేను ఏంజల్ వన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఏంజల్ వన్ ఓపెన్ చేస్తే ఏంజల్ వన్ నేను ఏదైతే గైడ్ చేసానో, ఏదైతే సర్చ్ చేసానో దానికి సంబంధించి మొత్తం చెప్తున్నాను అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అట్లా ఏంజల్ వన్ ఫస్ట్ ఫేసింగ్ టాప్ 4 టాప్ 5 ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ ఎఫ్డీ అని ఇక్కడ పక్కన ఎఫ్డీ అని ఓపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. దాని మీద క్లిక్ చేస్తే నేను చెప్పినట్టుగా ఇందాక దాంట్లో చెప్పిన టాప్ 5 అయ్యి వస్తుంది చూడండి. సో ఇక్కడ టాప్ 3 ఇక్కడ బ్లింక్ అయితే చూసారా, బ్యాంక్ ఎఫ్డీస్ ఇన్సూర్డ్ బై RBI అప్ టు 5 lakhs అని. సో ఇవన్నీ వర్తిస్తే 100%. అండ్ నేను చెప్పిన ఫస్ట్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కదా, పక్కన స్లైస్ ఫైనాన్స్ బ్యాంక్ అని, స్మాల్ బ్యాంక్ అని. సో ఇవన్నీ డెఫినెట్గా మంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంచి ఇంట్రెస్ట్. అటు ఎంత దాంట్లో చెప్పిన 8.20 నుంచి 8.50% అని చెప్పిన. సో కిందికి స్క్రోల్ చేసి శ్రీరామ్, ఇంకోటి బజాజ్ ఫైనాన్స్ అదేమో నాన్ బ్యాంకింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ కిందకి వస్తుంది. ఇక్కడ కింద చూసిరా ఇన్వెస్ట్ ఇన్ ఎఫ్డీస్ ఇన్ విత్ ఏంజల్ వన్, నో బ్యాంక్ అకౌంట్ రిక్వైర్డ్, అవసరం లేదు, హై రేట్ ఇంట్రెస్ట్ వస్తాయంట. నెక్స్ట్ ఈజీ విత్డ్రాల్, మన ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఒక 1 week తర్వాత మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ కానీ ఉందంట. సో ఇండైరెక్ట్ దాని మీనింగ్ అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంపేర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది చూసా, దాన్ని ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ కంపేర్ ఎఫ్డీస్ అంటే ఏం లేదు, రెండు బ్యాంకుల మధ్యలో కంపేర్ చేయడం. మనం ఏంటంటే కింద నుంచి టాప్ బాటమ్ 2 ఉన్నాయి, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఉత్తరాఖండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఆ రెండింటి మీద క్లిక్ చేద్దాం. ఆ రెండు మీద క్లిక్ చేస్తే కంపేర్ ఉంది సార్. ఓవరాల్ ఎంత జస్ట్ 7.5, 7.6, 7.8, జస్ట్ 0.22% స్మాల్ డిఫరెన్స్ మాత్రమే ఉంది అక్కడ. అండ్ ఇక్కడ చూసినట్టే పైకి స్క్రోల్ చేస్తే ఇంకేమొస్తాయి,
స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మనం ఫస్ట్ ఒకసారి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ ఏమైనా మనకు ఓపెన్ చేంజ్ దాని మీద క్లిక్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత ఇది కొంచెం దీనిలో కొంచెం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. బ్యాక్ వచ్చేసినాం మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం. ఆల్మోస్ట్ దేర్ అని వచ్చింది అండ్ లోడింగ్ అనమాట. ఇది కొంచెం బఫరింగ్ అవుతుంది. సో అండ్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఎట్లా ఉంటుందంటే ఎంత రిస్క్ ఉంటుందో రివార్డ్ కానీ అంతే ఉంటుంది. సో కొంచెం మనం పేషెన్స్ తోటి వెయిట్ చేసే డెఫినెట్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. మనం ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. 1000 అనేది బేస్ అనమాట. 1000 రూపీస్ స్టార్టింగ్ లీస్ట్ వన్గా 1000 నుంచి మనం 10 lakhs 50 lakhs దాకైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అంటే ఏం లేదు, ఇంట్లో మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇంట్లో డబ్బులు పడి ఉంటే ఏమో వస్తుంది ఏంటది. మిగతా వాళ్ళకి ఎవరికైనా వడ్డీలకు ఇచ్చినాం అనుకో వాడు ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు, అసలు డబ్బులే అసలు ఇవ్వకుండా పోవచ్చు. సో అది పెద్ద టాస్క్ అన్నమాట. సో ఇప్పుడు అదే మనం ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఎంతో కొంత వస్తాయని ఆశ. ఇన్ కేస్ ఇప్పుడు ఏం తెలియదు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తెలియదు తీసుకొని స్టాక్ మార్కెట్ పెట్టిన వెనక ముందు తెలియదు డైరెక్ట్ అది లాస్ట్లే పడేయచ్చు. అదే ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టినాం అనుకో కాన్స్టెంట్గా నీకు ఒక కన్సిస్టెన్సీ తోటి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. బట్ దానికి ఇది ఏంటంటే అదే స్టాక్ మార్కెట్ పెట్టినాం అనుకో అది రిస్క్ ఉంటుంది, రివార్డ్ కానీ ఎక్కువనే ఉంటుంది. సో దీనిలో పెట్టిననుకో నీకు ఖచ్చితంగా కాన్స్టెంట్గా నీకు కన్సిస్టెన్సీ తోటి నీకు 1 year ఎండింగ్ తర్వాత నీకు ఇన్కమ్ అనేది కాన్స్టెంట్గా అట్లనే ఉంటుంది అనమాట. సో దీనికి ఒక బెనిఫిట్ ఉంటుంది ఏంటంటే టెన్షన్ ఫ్రీ, మనకు ఫైనాన్షియల్గా ఒక సపోర్ట్ ఉంది. ఇంట్లో ఉంటే డబ్బులు ఏం రావు, బట్ మనం తీసుకొని దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల మనకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది నాకు నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. దట్టు ఇంకొక విషయం ఏంటంటే 60+ ఏజ్ ఉన్న వాళ్ళు ఇష్టమా అంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి 0.25 నుంచి 0.50 మోర్ ఇంట్రెస్ట్, అంటే పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ యంగ్స్టర్స్కి 50 రూపీస్ వచ్చినాయి అనుకో ఆయనకి ఎంత ఒక సీనియర్ సిటిజన్కి 85 నుంచి 90 రూపీస్ అనుకో వస్తాయి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ దానిలో వేరియేషన్ చాలా ఉంటాయి అనుకో. అండ్ మనం ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం, ఇది కొంచెం లోడ్ అవుతుంది ఇక్కడ ఎందుకంటే సిగ్నల్ లేదనుకుంటాం. అండ్ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మనం ఈసారి వేరే దీంట్లో ట్రై చేస్తే డెఫినెట్గా వస్తాను. ఇప్పుడు దేంట్లో ఓపెన్ చేసినాం స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. ఇక్కడ పైన చూడండి 10 years and rates, అక్కడ పక్కన సీనియర్ సిటిజన్ చిన్న ఆప్షన్ ఓపెన్ చూడండి. అండ్ ఆ ఆప్షన్ క్లిక్ చేసి సీనియర్ సిటిజన్ దాని మీద క్లిక్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఎవ్రీ 10 year ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేది 2 years 6 months 1 day 1 year 1 month 3 years. ఒకవేళ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుందని చూపిస్తుంది. ఏంజల్ వల్ల చేయడం వల్ల సేఫ్ అండ్ సెక్యూర్ ఎఫ్డి ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంట, అథెంటిక్ రిసిప్ట్స్ మనం పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ కానీ వస్తాయి. ఈజీ విత్డ్రాల్ నేను చెప్పినాక ఇందాక మనం డిపాజిట్ చేసిన 1 week తర్వాత మళ్ళీ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఆఫ్టర్ 1 year తర్వాత గిట్ట ఇవాళ విత్డ్రా పెడితే 1 week తర్వాతనే వస్తాయి అనమాట. ఇంట్రెస్ట్ సైకిల్ క్వార్టర్లీ వస్తుంది, ఇయర్లీ విత్డ్రాల్ అవైలబుల్ ఉంది, ఎర్లీ విత్డ్రాల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1000 రూపీస్. దేంట్లో 1000 అనేది లీస్ట్ వన్ అన్నాడు. ఇక్కడ ఒకసారి క్యాలిక్యులేట్ యువర్ రిటర్న్స్ అని చూసారా, ఇక్కడ ఒకవేళ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకో మనకి ఎంత వస్తుంది కింద ఇక్కడ గ్రీన్ కలర్ టోటల్ రిటర్న్స్ చూసినావా అది. ఇప్పుడు మనం 6 months 1 day 1 year 1 month 3 years మీద క్లిక్ చేస్తే 1000 ఇట్లా 4 years 11 months క్లిక్ చేస్తే 1000 అంతే ఉంది. కానీ ఇంట్రెస్ట్ చూడండి చేంజ్ అవుతా ఉంది. ఇక్కడ కింద సీనియర్ సిటిజన్ మీద క్లిక్ చేసి చూడండి అక్కడ 450 అయితేనే ఇక్కడ 494 వస్తుంది. సో దేర్ ఇస్ ఎ స్మాల్ లిటిల్ బిట్ చేంజ్ అనమాట. సో నెక్స్ట్ ఇది చూడండి 494 458. సో కొంచెమే డిఫరెన్స్. అండ్ ఇక్కడ నార్మల్ లీస్ట్ అనేది మాత్రం 1000 రూపీస్ అనమాట. సో రిస్క్ లేకనే కాన్స్టెంట్ ఇన్కమ్ వచ్చేది. ఇమాజిన్ ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుందో